ఈరోజు మన ఈ వీడియోలో యూడైస్ ప్లస్లో ఇతర పాఠశాల నుంచి మన పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థిని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో మనం వివరంగా చూద్దాం. దీనికి గాను మనం udisplus.gov.in లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకి స్టూడెంట్స్ మాడ్యూల్ మనకు కనిపిస్తుంది. ఈ స్టూడెంట్ మాడ్యూల్ పై క్లిక్ చేసినట్టయితే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. యూజర్ ఐడి అంటే మీ యొక్క స్కూల్ డైస్ కోడ్, అలాగే మీరు ఏదైతే పాస్వర్డ్ ఇస్తున్నారో అది ఇచ్చి క్యాప్చా ఇచ్చి లాగిన్ అయినట్టయితే ఈ విధంగా మనకి 2 ట్యాబులు కనిపిస్తాయి. మనకి దీనికి 2026, 27, 25, 26 ఇక్కడ 2026, 27 పై మనం క్లిక్ చేసినట్టయితే మనకి స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకి చూసినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్కూల్ డాష్ బోర్డ్, ఇంతకుముందు మనం స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ చేసాం. స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ప్రోగ్రెషన్ యాక్టివిటీ, అలాగే ఇంపోర్ట్ మాడ్యూల్, అలాగే డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ మనకు కనిపిస్తుంది. ఇంపోర్ట్ మాడ్యూల్ పై మనం క్లిక్ చేయాలి. చేసినట్టయితే ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్, అలాగే డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ ఆర్ టెంటేటివ్ లిస్ట్ మనకి ఇలా కనిపిస్తాయి. మనకి ఇక్కడ మనం విత్ ఇన్ ది స్టేట్ అయితే కనుక విత్ ఇన్ ది స్టేట్, లేకపోతే అవుట్ సైడ్ ది స్టేట్ అయితే కనుక అవుట్ సైడ్ ది స్టేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ విత్ ఇన్ ది స్టేట్ అని గోపై మనం క్లిక్ చేసినట్టయితే మనకి స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడగటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ఏ విద్యార్థి అయినా ఒకవేళ మనకి పెన్ నెంబర్ తెలీదు, అప్పుడు ఏం చేయాలంటే సెర్చ్ బై పెన్ అంటే గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ పై మనం ట్యాబ్ పై క్లిక్ చేసినట్టయితే ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి ఇయర్ ఆఫ్ ది బర్త్, ఆ విద్యార్థి ఏ సంవత్సరంలో పుట్టాడో ఆ సంవత్సరం మాత్రం ఇవ్వాలి, డేట్ మొత్తం ఇవ్వకూడదు. ఆ సంవత్సరం ఇచ్చి సెర్చ్ చేసినట్టయితే పెన్ నెంబర్ని మనం తీసుకోవచ్చు. అలాగే పెన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే మనకి ఏ విద్యార్థి అయితే మనకి పెన్ నెంబరు టీసీ తోటి మన దగ్గరికి వచ్చారో ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గోపై మనం క్లిక్ చేసినట్టయితే మనకి విద్యార్థి యొక్క వివరాలు రావడం జరుగుతుంది. అలాగే ఆ విద్యార్థి ఇంతకు ముందు ఏ పాఠశాలలో చదివాడో కూడా వస్తుంది. ఇక్కడ ఎలిజిబుల్ క్లాస్ ఒకటి ఉంటుంది, అలాగే అన్ట్యాగ్డ్ అంటే మన పాఠశాలలో మనం ఇంపోర్ట్ చేసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. ఇంతకు ముందు చదివిన పాఠశాల ఏ తరగతి చదివాడు, అలాగే అన్ట్యాగ్డ్ ఉన్నాడు కనుక మనం ఇక్కడ చూసి మనం ఇక్కడ విద్యార్థి యొక్క డీటెయిల్స్ చూసుకుని ఇంపోర్ట్ టు 2026, 27 ఇక్కడ చూసి ఏ క్లాస్ చేస్తున్నాం మనం, ఫస్ట్ క్లాస్, సెక్షన్ ఏం చేస్తున్నాం సెక్షన్ చూసుకుని మనం డేట్ ఆఫ్ అడ్మిషన్, ఏ రోజు అడ్మిషన్ అయితే ఆ రోజు అడ్మిషన్ డేట్ ఇచ్చి ఇంపోర్ట్ పై మనం క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అని వస్తుంది. మనకి ఆర్ యూ షూర్ వాంట్ టు ఇంపోర్ట్ ది స్టూడెంట్, కన్ఫర్మ్ మనం క్లిక్ చేసినట్టయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన క్లాసు అలాగే డేటు ఇచ్చి ఇంపోర్ట్ బటన్ పై మనం క్లిక్ చేసాం అనుకో, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఇంపోర్ట్ ది స్టూడెంట్ అని అడుగుతుంది. మనం కన్ఫర్మ్ పై మనం క్లిక్ చేసినట్టయితే స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని వస్తుంది. ఈ విధంగా విద్యార్థి యొక్క ఇంపోర్ట్ మనకు పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత మనం మళ్ళా స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళి ఏ తరగతిలో అయితే ఇంపోర్ట్ చేసామో ఆ తరగతిలో ఉండే వ్యూ ఆర్ మేనేజ్ పై మనం క్లిక్ చేసినట్టయితే ఈ విద్యార్థి యొక్క పేరు వివరాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఈ విద్యార్థి పేరు తినంగా మనకి జీపీఈపీఎఫ్పి కంప్లీట్ చేయబడదు. జీపీపై క్లిక్ చేసి ఆ విద్యార్థి యొక్క పేరు వివరాలన్నీ కూడా సరిచూసి సేవ్ చేసినట్టయితే మనకి ఈ విద్యార్థి యొక్క ఎన్రోల్మెంట్ పూర్తవుతుంది. జీపీపై క్లిక్ చేసినట్టయితే డూ యూ వాంట్ టు చేంజ్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఏమైనా మార్పులు ఉన్నట్టయితే చేసుకోవచ్చు, మదర్ పేరు కానీ ఫాదర్ పేరు కానీ మనం ఏమైనా మార్పు చేసుకోవచ్చు. తర్వాత ఇంకా కిందకి స్క్రోల్ చేసి చూసినట్టయితే అడ్రస్ అడగటం జరుగుతుంది, మొబైల్ నెంబర్ అడగటం జరుగుతుంది, అలాగే సోషల్ కేటగిరీ ఏంటి ఇవన్నీ కూడా వివరాలు అడగటం జరుగుతుంది. ఈ వివరాలన్నీ పూర్తి చేసి సేవ్ పై క్లిక్ చేసినట్టయితే జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా విద్యార్థి యొక్క ఇంపోర్ట్ మరియు జనరల్ ప్రొఫైల్ పూర్తి చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే విద్యార్థి యొక్క అడ్మిషన్ మన స్కూల్లో చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మన పాఠశాలలో ఒక విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.